ఈ రోజు మోస్ట్ అన్‌రేటెడ్ బిజినెస్ మ్యాన్ అండ్ పొలిటీషియన్ గురించి తెలుసుకుందాం. ఫ్యూ డేస్ బ్యాక్ జరిగిన పాడ్‌కాస్ట్ దగ్గర నుంచి ఈయన బాగా ట్రెండ్ అవుతున్నారు. అతని పేరే విజయ్ మాల్యా. ద ఫౌండర్ ఆఫ్ కింగ్‌ఫిషర్ బ్రాండ్. నిజమే, కింగ్‌ఫిషర్ బీర్స్ అండ్ కింగ్‌ఫిషర్ ఎయిర్లైన్స్ ఇతనివే. ఇతను ఒక ఇండియన్ సిటిజన్ అండ్ ఇండస్ట్రియలిస్ట్ అండ్ పొలిటీషియన్. ద ఫార్మర్ ఆఫ్ రాజ్యసభ మెంబర్ ఆఫ్ కర్ణాటక. ఇతను యునైటెడ్ బ్రేవర్స్ గ్రూప్‌కి చైర్మన్. వీళ్ళ ఫాదర్ వీకే మాల్యా యునైటెడ్ బ్రేవర్స్ గ్రూప్ని ఫౌండ్ చేశారు. 1978 కింగ్‌ఫిషర్ బ్రాండ్ స్టార్ట్ చేశారు. బీర్, సోడా అండ్ వాటర్తో స్టార్ట్ చేశారు. కింగ్ ఆఫ్ గుడ్ టైమ్స్ అని ట్యాగ్లైన్ కూడా పెట్టారు. మోడల్స్, ఈవెంట్స్ అండ్ ఐపీఎల్ టీమ్స్కి స్పాన్సర్గా కూడా పనిచేశారు. 1978 కింగ్‌ఫిషర్ బ్రాండ్ని గట్టిగా ప్రమోట్ చేశారు. లాభాలు కూడా గట్టిగానే తెచ్చిపెట్టింది. వెస్ట్ ఇండీస్లో ఈ కింగ్‌ఫిషర్ బ్రాండ్ వాల్యూ చాలా ప్రమోట్ అయింది. చాలా లాభాల్లో కూడా వెళ్ళింది. 2005లో కింగ్‌ఫిషర్ ఎయిర్లైన్స్ స్టార్ట్ చేశారు. ఇక్కడ నుంచి మాల్యా డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. లగ్జరీ సర్వీసెస్తో, లగ్జరీ ఫ్లయింగ్తో ఈ సర్వీసెస్ని స్టార్ట్ చేశారు. ఒకసారిగా జెట్ ఎయిర్వేస్తో కూడా సిమిలర్గా ఈ కింగ్‌ఫిషర్ ఎయిర్లైన్స్ సర్వీస్లో ఉండేది. బట్ కొన్ని రీజన్స్ వల్ల ఈ ఎయిర్లైన్స్ లాసెస్లోకి వెళ్ళిపోయింది. అప్పటికే 9,000+ crores ఇండియన్ బ్యాంక్ దగ్గర నుంచి అప్పు తీసుకున్నట్లు తెలిసింది. బట్ రీసెంట్గా జరిగిన పాడ్‌కాస్ట్లో ఆయన చెప్పింది ఏంటంటే, నా దగ్గర లోన్ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి, నేను బ్యాంక్స్ దగ్గర నుంచి తీసుకున్న 6,000+ crores మాత్రం అని చెప్పారు. విజయ్ మాల్యాకి మెయిన్ ఎసెట్ ఏంటంటే కింగ్‌ఫిషర్ టవర్స్ ఇన్ బెంగళూరు. కింగ్‌ఫిషర్ టవర్స్ కన్స్ట్రక్ట్ చేయకముందు ఈయన ఒక బంగ్లాలో ఉండేవారు. ఆ బంగ్లాకి అరౌండ్ 1,000+ years హిస్టరీ కూడా ఉంది. ఆ బంగ్లాని గవర్నమెంట్ తన దగ్గర నుంచి కొందాం అనుకుంది. అప్పటికి కింగ్‌ఫిషర్ టవర్స్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఆ బంగ్లా మీకు ఇచ్చేస్తాను, కానీ నాకు కింగ్‌ఫిషర్ టవర్స్ మీద బంగ్లా కట్టించవాలని చెప్పారు. గవర్నమెంట్ కూడా దానికి అప్రూవ్ చేసింది. కింగ్‌ఫిషర్ టవర్స్ని 2010లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. ఇలాంటి మోర్ అండ్ మోర్ ఇన్ఫర్మేషన్ కోసం మన పేజ్ని ఫాలో చేసుకోండి.